అతి పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి రానే వస్తుంది. ఈ 2025 సంవత్సరంలో జనవరి 10వ తారీఖు శుక్రవారంతో కూడిన ముక్కోటి ఏకాదశి వస్తోంది. చాలా విశేషమండి. స్వామివారిని సంవత్సరంలో ఒకరోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని మనం ఈ రోజున దర్శించుకుంటాము. అంటే ఆ వైకుంఠనాథుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే ఒకే ఒక్క రోజు ఈ ముక్కోటి ఏకాదశి. మరి సంవత్సరంలో మనకి 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశులలో వచ్చేటటువంటి ఒకే ఒక ఏకాదశి ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నట్లయితే సంవత్సరం మొత్తంలో వచ్చే ఏకాదశులన్నీ కూడా ఉపవాసం ఉన్నట్లే. మరి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ రోజు కోసం ముందుగా పూజ కోసం ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి, అలాగే నేను పూజ కోసం ఏమేమి ఏర్పాట్లు చేసుకున్నాను అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా మీకు ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూజ కోసం ఎటువంటి హడావిడి లేకుండా ముందు రోజు ఏమేమి సిద్ధం చేసుకోవచ్చు అనే విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందులోనూ మనకి ఈ జనవరి 10వ తారీఖు శుక్రవారం వేళ వైకుంఠ ఏకాదశి రాబోతుంది. ఆ తర్వాత భోగి, సంక్రాంతి, కనుమ అంటూ పెద్ద పండుగ వస్తుంది. అందుకోసం ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలనే విషయం కూడా తెలియజేస్తానండి. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. భోగభాగ్యాలను ప్రసాదించే భోగి రోజున మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అంటూ చక్కగా భోగి మంటల మధ్యన ఉన్న కష్టాలన్నింటినీ కూడా ఆ భోగి మంటల్లో వేసి సంతోషంతో ముందుకు వెళ్ళాలని సాగుతూ ముందుగా భోగి శుభాకాంక్షలు. కాబట్టి భోగి తర్వాత వచ్చే పండుగ సంక్రాంతి పండుగ, అతిపెద్ద పండుగ, హిందువుల పండుగ. కాబట్టి ఈ రోజు కూడా అందరూ కూడా చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ముందుగానే ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవాలండి. అంటే ఇల్లంతా కూడా కడగడం కానీ లేదంటే మాప్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా ముందుగానే చేసుకోవటం వల్ల ముందు రోజే పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లే అవుతుంది. కాబట్టి పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే పూజను చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఏ పండుగ వాతావరణమైనా పల్లెటూరులో చూడవలసిందే. మాది కూడా చిన్న పల్లెటూరండి. కాబట్టి పండుగ హడావిడి చాలా ఎక్కువగానే ఉంటుంది. మీ అందరూ కూడా పండుగ కోసం ముందుగా పూజ కోసం ఏమేమి ఏర్పాట్లు చేసుకున్నారు అనే విషయాన్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సరదాగా. ముందుగా ఇల్లు అయితే శుభ్రం చేసేసామండి. అంటే ఇల్లంతా కూడా దులపడము అలాగే శుభ్రం చేసుకోవడం లాంటివి చేసిన తర్వాత ఇల్లంతా కూడా కడిగేసామన్నమాట. కడిగిన తర్వాతే పూజా గదిని శుభ్రం చేద్దాం అనుకున్నాము. అందుకని ముందుగానే ఇల్లంతా కూడా కడిగేసామండి. అలాగే పూజకి ఇంకా ఏమేమి కావాలి అంటే నేను మా దగ్గర అయితే స్వామివారి విగ్రహాలు ఉన్నాయండి. అందుకోసం అభిషేకం కోసం ఆవు పాలు, తేనె, నెయ్యి, పంచదార, ఇంకా ఈ పాలుని నేను కాగబెట్టి పెరుగు కూడా చేయాల్సి ఉంటుంది. పెద్ద పండుగ వస్తుంది. అందుకు గాను పూజా మందిరంలో నిండుగా పసుపు కుంకుమలు అవన్నీ కూడా కొత్తవి పెట్టుకోవాలనే ఉద్దేశంతో అన్నీ కూడా కొత్తవే తెప్పించానండి. ఇంకా పూజ కోసం అరటిపళ్ళు కావాలి. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైనది పసుపు ఒత్తులతో దీపారాధన లేదా తులసి ఒత్తులతో దీపారాధన అంటే చాలా ఇష్టము. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు వెలిగించడానికి ప్రయత్నించండి. నేనైతే ముందుగానే ఈ ప్యాకెట్లన్నీ ఒకసారి కొనుక్కున్నానండి. సంవత్సరం మొత్తం కూడా వస్తాయి. చక్కగా అన్ని ఏకాదశుల్లో కూడా వెలిగించవచ్చు. ఇంకా ఇళ్ళన్నీ కూడా కడిగేసిన తర్వాతే పూజా మందిరం శుభ్రం చేస్తున్నాం అనమాట. కాబట్టి ప్రతి ఒక్క విషయం మీకు డీటెయిల్గా వీడియోస్ అనేది షేర్ చేయడం ద్వారా వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది అనమాట. అంటే ల్యాగ్ అవుతుంది, చూడడానికి కూడా చాలా విసుగ్గా ఉంటుంది. అందుకని చిన్న చిన్నవి వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. కాబట్టి వీడియో అనేది బోర్ కొట్టకుండా ఉంటుందని ఒక ఉద్దేశంతో మీకు మొత్తంగా 11-12 నిమిషాలు ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను కానండి. నాకైతే మొత్తం 15 రోజులు అయితే పట్టిందండి ఇల్లంతా కూడా డీప్ క్లీన్ చేయటం కోసం. అంటే మీ అందరూ కూడా చాలామంది పాజిటివ్గానే ఆలోచిస్తారండి. నెగిటివ్గా ఆలోచించే వారి కోసం చెప్తున్నాను. ఏంటండి అన్ని రోజులు పట్టింది, ఇల్లంతా కూడా శుభ్రం చేయడం మానేశారా అనుకుంటున్నారేమో. అలా ఏం కాదండి. అంటే ఇంట్లో పనులు, పాప కాలేజీకి వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వారికి కూడా చూసుకుంటూ పనులు చేయడం ద్వారా ఖాళీ సమయంలో ఇంటిని శుభ్రం చేసుకోవటం, యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకోవడం, ఆ తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవడం ద్వారా ఇంత సమయం అయితే పట్టిందండి. అలాగే ముందుగానే చెప్పాను కదా మా చిన్న పల్లెటూరు అని. ధాన్యం అంతా కూడా చక్కగా కోసేశారనమాట. వాటన్నిటిని కంకులుగా చేసి మామయ్య గారు అయితే ఇలా ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారానికి అయితే అలంకరణ చేశారండి. ఇంకా సింహద్వారంతో పాటుగా మా ఇంటికి ఉత్తర ద్వారం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఒక్కరోజు సంవత్సరానికి ఒకరోజు మాత్రం ఉత్తర ద్వారం గుండా మేము నడుస్తూ ఉంటాము, స్వామివారిని దర్శించుకుంటూ ఉంటాము. అందుకు గాను నేను ప్రతి శుక్రవారం వేళ ఈ విధంగా అలంకరణ చేసినప్పటికీ కూడా ప్రత్యేకమైన పండుగ పర్వదినాలలో మాత్రం మరింత ప్రత్యేక అలంకరణ అయితే చేస్తూ ఉంటాను. మా ఇల్లు పక్కనే అన్ని పొలాలే ఉంటాయి. ఆ పొలాల మధ్యన ఇల్లు ఉండడం వల్ల గాలి, వెలుతురు అంతా కూడా చక్కగా వస్తుందన్నమాట. ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న జనరేషన్కి అంటే
సమయాభావం వలన, ఉద్యోగరీత్యాల వలన అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునే సమయమే లేకుండా పోతుంది. అందుకు గాను ఈ పండుగ పర్వదినంలో అయినా సరే అందరూ సొంత ఊర్లు వెళ్ళడం, అలాగే సొంత వారిని కలుసుకోవటం, అందరూ కలిసి ఒక దగ్గర పండుగ చేసుకోవడం లాంటివి చేయటం వలన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మరలా మన జీవితాన్ని మొదలుపెట్టడానికి ఒక ఉత్సాహకరంగా ఉంటుందనేది నా ఉద్దేశం అండి. కాబట్టి మీలో ఎవరైనా సరే అమ్మమ్మ గారి ఊరు వెళ్తున్నారా, లేదా నానమ్మ గారి ఊరు వెళ్తున్నారా, మీరు చక్కగా అందరూ కూడా పిల్లలతో సహా ఇలా కుటుంబాలను కలుసుకొని హ్యాపీగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 99% కూడా ఇల్లంతా డీప్ క్లీన్ చేసేసానండి. ఇంకా 1% ఏదైనా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. కాబట్టి ఇంక ఇల్లంతా కూడా శుభ్రం చేశాను. దేవుని మందిరం శుభ్రం చేశాను. సింహద్వారాల దగ్గర కూడా ముగ్గులు పెట్టేస్తున్నాను. అంటే దాదాపుగా నేను వారానికి ఒక్కసారి మాత్రమే ఇలా సింహద్వారం దగ్గర అలంకరణ చేస్తూ ఉంటానండి. ఒక వారం పాటు ఇలానే ఉంటుందన్నమాట. అంటే ఉత్తర ద్వారం దగ్గర అయితే ఇంకొంచెం ఎక్కువగా ముగ్గులు వేశాను కాబట్టి ఇక ఆ ముగ్గులన్నీ కూడా పూజానంతరము శుభ్రం చేస్తానండి. కాబట్టి 99% కూడా ఇంకా అన్నీ సిద్ధం చేసుకున్నాను పూజ కోసమని చెప్తున్నాను. అలాగే మన ఛానల్ని ప్రతిరోజు అంటే రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారందరికైతే నేను ప్రతి ఒక్క వీడియో కూడా వారికి నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. మీరు కొత్తగా కనుక మన ఛానల్ని విజిట్ చేసి చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మరొక విషయం ఏమిటి అంటే, అలాగే ముక్కోటి ఏకాదశి పూజలు ఇంట్లో ఏ విధంగా చేయాలి, ఉత్తర ద్వార దర్శనం ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే సింహద్వారం దగ్గర పూజ ఎలా చేయాలి అనే విషయాలన్నిటి గురించి ప్రతి ఒక్క విషయం మన ఛానల్లో వీడియోస్ ద్వారా పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి, చాలా బాగుంటాయి. ముందుగా ఉత్తర ద్వారాన్ని అలంకరణ చేసేసానండి. ఇంకా ఇప్పుడు తులసికోట వద్ద అలంకరణ చేయాలి. సింహద్వారం దగ్గర కూడా ఇంకా పసుపు రాసి పొట్లు పెట్టవలసి ఉంది. ఈ మధ్యనైతే నేను జేగేరును ఎక్కువగా ఉపయోగిస్తున్నానండి. ఇలా జేగేరుతో అలికి ముగ్గులు పెడితే మాత్రం ఇంకా కళగా ఉంటుంది. పసుపుతో అలికిన ముగ్గులు పెట్టిన అందంగా ఉంటుందండి. కానీ కొన్ని సంవత్సరాలుగా పసుపుతో అలికి ఇక ఇప్పుడైతే జేగేరునే ఉపయోగిస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. చాలామంది అడుగుతున్నారండి, జేగేరు అంటే జాజు ఎక్కడ దొరుకుతుంది అని. పూజా సామాగ్రి అమ్మే షాప్లో దొరుకుతుందండి. చాలా తక్కువ ప్రైస్, 20 రూపీస్కి ఒక చిన్న ప్యాకెట్ అయితే వస్తుంది. 4-5 పూజలకు కూడా చక్కగా ఉపయోగించవచ్చు. నాకే కాదండి, మీకు కూడా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి చూడండి. జేగేరు తలికిన తర్వాత ముగ్గులు పెట్టిన తర్వాత తులసికోట వద్ద ఎంత అందంగా ఉందో కదూ. మీలో ఎవరికైనా నేను చేసేటటువంటి పూజా విధానం కానీ నేను చేసుకునే ఏర్పాట్లలో మీకు ఏ ఒక్క విషయం నచ్చినా కూడా వీడియోని తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంట్లో ఎన్ని పనులు చేసినా ఏదో ఒక పని మిగిలే ఉంటుంది. అలాగే పూజకు ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పనుల్లో కూడా అంతేనండి. కాబట్టి పూజా పీటను సపరేట్గా ఏర్పాటు చేసి పూజ చేసేవారైతే మాత్రం ముందుగానే పీటను ముందుగా నీటితో కడిగి పసుపు రాసి ముగ్గులు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి ఉంచుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఉదయం పూజ చేసుకోవాలండి. స్వామివారికి బ్రహ్మ ముహూర్తంలో పూజ అంటే చాలా ఇష్టము. అందుకుగాను పీటను ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. శుక్రవారం సాక్షాత్ ఆ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ రోజున స్వామివారిని పూజించడం చాలా విశేషంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైన రోజు అండి. కాబట్టి ఒక్కరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండగలిగిన వారు మాత్రం ఈ రోజు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండలేము అనుకున్న వారు ఈ రోజున అన్నంతో వండినటువంటి ఆహార పదార్థాలు తినకుండా ఇంకా మిగతా ఆహార పదార్థాలన్నీ కూడా తినవచ్చు. ఎందుకండి ఈ రోజున ఆహారం తినకూడదు అని అంటే, అన్నం తినకూడదు అంటే, ఈ రోజున అన్నంలో ముర అనే రాక్షసుడు నివసించి ఉంటాడట. కాబట్టి ఆ అన్నం విషంతో సమానంగా చెప్తూ ఉంటారు. అందుకే ఏకాదశి నాడు ఆహారం అంటే అన్నంగా తీసుకోకూడదు, మిగతా ఆహార పదార్థాలు తినవచ్చు అని చెప్తారు. ఉపవాసం ఉండలేము అనుకున్న వారు ఈ విధంగా చేయండి. ఉపవాసం ఉండగలము అనుకున్న వారం శుక్రవారానికి ముందు వచ్చే గురువారం నాడు దశమి వేళ నుంచి సాయంత్రం వేళ నుంచి ఉపవాసం అనేది ఉండాలండి. అలాగే శుక్రవారం పూర్తిగా ఉపవాసం ఉండాలి. అలాగే శనివారం ఉదయం వేళ స్వామివారికి ధనుర్మాసంలో ఉదయం వేళ పూజ చేసి ఆ తర్వాత ఉపవాసం అనేది చెల్లించవలసి ఉంటుంది. ఈ రోజున స్వామివారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అంటే పచ్చి చలిమిడి, వడపప్పు, పానకం ఇవి నివేదన చేయవలసి ఉంటుంది. అందుకు గాను పెసరపప్పు కావాలి. ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారికి పిండి దీపారాధన చేయవలసి ఉంటుంది. అందుకు గాను వరిపిండి కావాలండి. కొద్దిగా బెల్లము, ఆవు పాలు కూడా కావాలి. ఇవేమీ లేకపోయినా నాటు అరటిపండు అయినా కావాలండి. కాబట్టి అరటిపళ్ళు, నువ్వుల నూనె, అలాగే పెసరపప్పు, బెల్లం, వరిపిండి ఇవన్నీ కూడా ముందుగానే తెచ్చిపెట్టుకోవడం వల్ల పూజకి ఏ ఒక్కటే మర్చిపోకుండా అన్నీ సిద్ధం చేసుకున్నట్లే. ఇంకా వీటన్నిటితో పాటు స్వామివారికి తులసి దళాలతో మాలను అలంకరణ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఎక్కువగా తులసి దళాలు ఉన్నట్లయితే మాత్రం గోవిందనామాలు చదివేటప్పుడు స్వామివారి పాదాల దగ్గర వేయడానికి కొన్ని ఉంచుకోండి. అలాగే కొన్ని తులసి దళాలు మాలగా చేసి స్వామివారికి అలంకరణ చేయడం కోసం ముందుగానే మాలను అయితే కట్టవలసి ఉంటుంది.
అత్తయ్య గారైతే మాలను కట్టేస్తున్నారండి. ఒకవేళ తులసి దళాలు కనుక మీకు ఎక్కువగా దొరకనట్లయితే పసుపు పువ్వులైనా సరే మాలగా చేసి స్వామివారికి అలంకరణ చేయవచ్చు. స్వామివారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి సపరేట్గా పూజా పీటను ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో ఆ పీట పైన కూడా పసుపు రంగు క్లాత్ని అయితే వేయవచ్చు. ఇదిగోండి మాలను కూడా కట్టేశారు. ఇంకా అరటిపళ్ళు, ఇంకా తులసి దళాలు అష్టోత్తరం కోసం, గోవిందనామాలు చదవడం కోసం, ఇంకా పెరట్లో కనకాంబరాలు, ఇంకా రకరకాల పువ్వులు కూడా పూస్తూ ఉంటాయండి మాకు. ఈ కనకాంబరాలన్నీ కోసి తీసుకువెళ్తున్నాను. ముందుగా అత్తయ్య గారు తులసి మాల కట్టారు కదా, ఇక కనకాంబరాలు అయితే కట్టవలసి ఉంటుంది. ఉన్నంతలోనే స్వామివారికి అలంకరణ చేసి పూజ చేయడానికి ప్రయత్నించండి. మనం ఎంతలాగా అలంకరణ చేసి పూజ చేశాము అనే కన్నా ఎంత భక్తితో స్వామి అమ్మవారిని పూజించామన్నదే ముఖ్యం. కాబట్టి ఉన్నంతలోనే స్వామి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. మీకు ముందుగానే చెప్పాను కదా, మాది చిన్న పల్లెటూరు అండి. కాబట్టి మాకు ఎక్కువగా స్థలం అది కూడా ఉంటుంది. కాబట్టి ఖాళీ స్థలంలో ఇంకా మొక్కలన్నీ కూడా చాలానే పెంచాము. అందులో కనకాంబరాలు కూడా ఒకటి, కాగడ మల్లెపూలు కూడా ఎక్కువగానే పూస్తున్నాయి. ఇప్పుడు సీజన్ కదండి, చాలా చక్కగా పూలన్నీ కూడా ఎక్కువగా పూస్తున్నాయి. అత్తయ్య గారు అయితే మాత్రం విసుక్కోకుండా దేవునికి పూలమాల కట్టాలి అంటే మాత్రం చక్కగా కడతారండి. ఎంత ఓపికగా ఎంతసేపు అయినా సరే మాల కడుతూనే ఉంటారు. ఈ పూలమాల కట్టడం కోసం దాదాపు ఒక అరగంట సమయం కూడా పడుతుంది. అలాగే ఇల్లు వాకిళ్ళే కాకుండా వంటగది కూడా ఎప్పుడు కూడా శుచి శుభ్రతతో ఉండాలండి. అప్పుడే లక్ష్మీదేవి అమ్మవారు ఆకర్షింపబడతారు. ఎక్కడ శుచి శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు నివసించే ఉంటారండి. కాబట్టి అందులోనూ ఈ ధనుర్మాసంలో స్వామివారి మన ఇంటి అడుగుపెట్టే సమయాన ఇల్లు వాకిళ్ళు కూడా శుభ్రం చేసి ఉంచుకోవడం మంచిది. ఇంకా ఇవే కాకుండా దేవుని పూజా సామాగ్రి కూడా ముందుగానే శుభ్రం చేసుకోవాలి. ఇంకా నా దగ్గర శంకు చక్ర నామాలు కూడా ఉన్నాయండి, దీపపు కుందులు, వాటికి కూడా చక్కగా అలంకరణ చేశాను. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు నమస్కారం.